సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో 261 సర్వే నెంబర్ ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో ఓ పరిశ్రమ భారీ స్థాయిలో ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతుందని, ఈ ప్రహరీ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని అన్నారు. మాజీ సర్పంచ్ మేడిపల్లి మురళి ప్రజావాణిలో అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మురళి మాట్లాడుతూ 261 సర్వే నెంబర్ భూమిలో 150 ఎకరాల విస్తీర్ణంలో ప్రహరీ నిర్మాణాలు చేపడుతుందని, ఈ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తాను సర్పంచ్ గా ఉన్నప్పుడు కానీ గత సర్పంచులు కానీ ఈ నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, 150 ఎకరాలలో ప్రహరీ నిర్మాణం చేపడుతూ పరిశ్రమ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. రైతులకు సంబంధించిన భూమి కనిపించడం లేదని, రైతులకు కేటాయించిన భూమి ఏమైందని ప్రశ్నించాలి. నిజానిజాలు తేలాలంటే నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి ఇక్కడి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తానన్నారు. मीडिया वाले कहते हैं वाला फोटो का भी लेना होता है। मेरा नाम दलीप सिंह से बात किया तो हमारा माजी सरपंच बोल रहे हैं मीडिया वाले कहते भाई कलेक्टर को कंप्लेंट दिया और इसलिए फोन करके मेरा बाहर है बोला डीवी रेडी बाहर है बोला वो हमारा माजी सरपंच बोल रहे कंप्लेंट दिया वो నేను ఈ మధ్య అన్నారంలో జరుగుతున్న అక్రమాల మీద ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అన్నారం హెట్రో కంపెనీ వాళ్ళు సుమారుగా 150 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కడుతూ కాంపౌండ్ వాల్ నిర్మాణం జరుగుతున్నది. తదుపరి కార్యక్రమం ఏంటంటే ఆడ కేసీఆర్ కాలనీ ఉన్నది, దాని పక్కన శ్మశాన వాటిక ఉన్నది. తర్వాత రైతుల భూములు ఒక 5-6 మంది రైతుల భూములు ఉన్నాయి. ఆడ చిన్నపాటి ఒక ఇండస్ట్రీ ఉన్నది. తనకు హెచ్ఎండి నుంచి మ్యాప్ తెచ్చుకొని హెచ్ఎండి నుంచి పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి దారి చూపించిన వాళ్ళకి దారి లేదని ఇప్పుడు గోడ పెట్టడం జరుగుతున్నది. దాంతోపాటు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చిన, మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన. ఈరోజు సోమవారం 27వ తారీఖు నాడు కలెక్టర్ గారి దగ్గరికి ఉదయం పోవడం జరిగింది. ప్రజావాణి జరుగుతుంటే ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇచ్చిన. అయినా కానీ వాళ్ళు కాంపౌండ్ వాల్ కట్టడం ఆపలేదు. మరి ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. వాళ్ళు బౌన్సర్లను పెట్టి, రౌడీలను పెట్టి కాంపౌండ్ వాల్ కట్టడం జరుగుతున్నది. మరి ఈరోజు రేపు వర్క్ ఆగకపోతే నేను ఎల్లుండి కోర్టుకు కూడా పోవడానికి రెడీ అయి ఉన్నాను. రైతులు నా దగ్గరకు వచ్చారు, ఇండస్ట్రీ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. మేము గతంలో 9 సంవత్సరాలు గతం సర్పంచ్ కానీ మేమున్నప్పుడు కానీ దానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. రైతుల సమస్యలు అయిపోయినాకనే ఏదైనా మాట్లాడదామని అనుకున్నాం. రైతుల సమస్యలు ఆనే ఉన్నాయి. కొంతమందికి పాస్బుక్లు వచ్చినాయి, ఒక 10-12 మందికి. మిగతా వాళ్ళకి ఇంకా పాస్బుక్లు రాలేవు. రైతుల కోసమే ఇప్పటి వరకు దానిలో ఎన్నిసార్లు వాళ్ళు హెట్రో వాళ్ళ పర్మిషన్ కోసం మాకు వస్తే కూడా మేము తిరస్కరించాం. దానికోసము ఎన్నిసార్లు వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే లేదు, రైతుల సమస్యలు అయిపోయేదాకా. ఎందుకంటే రైతుల 260 వల్ల రైతులు పట్టాదారులు కలుపుకొని ఉన్నాయి భూములు కాబట్టి అందుకే మేము ఇప్పటిదాకా ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు ఆ ల్యాండ్కి. మరి వాళ్ళకి ఎవరు ఇచ్చారో తెలియదు, పర్మిషన్ ఉన్నాయని మాట్లాడుతున్నారంట. వాళ్ళకి మరి ఏ ఈఓ ఇచ్చిండు ఏం సంగతి అనేది ఆ పేపర్లు షో చేస్తే కానీ మాకు తెలియదు. ఎంఆర్ఓ గారిని అడిగినా ఈరోజు మున్సిపల్ కమిషనర్ అడిగితే రేపు పొద్దున షో చేస్తా అని చెప్పాడు. షో చేసినాక నేను దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటాను.